కరెంట్ గవర్నమెంట్ పీపీపీ మోడల్లో ఇస్తానన్న కాలేజీలలో ఆల్రెడీ పబ్లిక్ మనీ ఇన్వెస్ట్ చేశారు. అంటే పబ్లిక్ మనీ ఏంటంటే పబ్లిక్ ట్యాక్సెస్ ద్వారా కట్టిన మనీ ఏదైతే ఉందో ఆ మనీ గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసింది. ఫర్ సపోజ్ పులివెందుల కాలేజ్ ఉంది. పులివెందుల కాలేజ్ 80% అయిపోయింది. 500 కోట్లు ఎస్టిమేషన్ వేశారు పులివెందుల కాలేజ్కి. 300 కోట్లు ఆల్రెడీ వైఎస్ఆర్పీ గవర్నమెంట్ పెట్టేసింది. ఆల్రెడీ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ మనీ దాని మీద పెట్టేసిన తర్వాత మిగతా 20% మనం కంప్లీట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది ఆ కాలేజు. దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇస్తే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఆల్రెడీ మనం పెట్టిన పెట్టుబడి ఫ్రూట్స్ తింటారు. సో కొంతమంది సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు పీపీపీ మోడల్లో ఇస్తానంటే ఇవ్వండి. కాకపోతే ఏంటి అంటే ఒక 10 కాలేజెస్ ఉంటే దాంట్లో ఒక 2-3 కాలేజెస్ పీపీపీ మోడల్లో ఇవ్వండి. మిగతా ఒక 75 to 80% గవర్నమెంట్ చేతిలో పెట్టుకోండి. అంతేగాని మొత్తం గుత్తగా తీసుకెళ్ళి ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఇప్పుడు చాలామంది సజెషన్.